హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా మన ఛానల్‌కైతే 1,00,000 లైక్స్ వచ్చినాయండి. లైక్స్ కొట్టిన వారందరికీ ధన్యవాదాలండి. ఇంకా ఇదైతే మా గ్రీన్ సిటీలో వైభవ్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా! ఆ గుడిలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయండి. ఈ రోజు నుండే గుడంతా బాగా రెడీ అయింది. బ్రహ్మోత్సవాలకి చూడండి ఎలా ముస్తాబయిందో గుడంతాను. అంతా లైటింగ్ అయితే బాగా పెట్టారు. ఈవినింగ్ కనిపిస్తది లైట్లు. ఇదేనండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఈరోజు శనివారము బ్రహ్మోత్సవాలు. వెంకటేశ్వర స్వామి చాలా మంచిది. వెండితో మకర తోరణం పెట్టారు. ఇది రోజు ఉండదు. ఇవి రోజు పెట్టారు ఉత్సవాలు కావున. ఇంక ఇదా ఉత్సవమూర్తులండి. ఇది ఊరేగించినప్పుడు ఉత్సవమూర్తులు. ఇంక ఈ రోజు నుంచి కోలాహలం మొదలవుతుంది. ఇ ఇంకా పంతులు గారైతే కూర్చున్నారు. ఇంకా ఇటు సైడ్ అయితే మహాలక్ష్మి అమ్మవారు దర్శించుకోండి అమ్మవారిని, అయ్యవారినిను. ఇంకా అటు సైడ్ అయితే గోదాదేవి అమ్మవారున్నారు. అర్చన కోసం పుష్పాలన్నీ తీసుకుని వెళ్ళిచ్చాము. అందరూ వేసిన పుష్పాలు అక్కడ పెట్టారు. పంతులు గారు పూజ స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ ఒకసారి అయిపోయింది. మళ్ళీ 11:30కి ఒకసారి చేస్తారంట. అమ్మవారికి ఇది గోదాదేవి అండి. ఇంకా పైన గంట మోగుతుంటే చెవులకి వింపుగా చాలా ఆనందంగా మనసుకు ఒకలాంటి ప్రశాంతత వస్తుందండి. టంగ్ టంగ్ మన గంట మోగుతుంటేను ఇంకా తోరణాలు కడుతూనే ఉన్నారు. ఇంకా రెడీ చేస్తున్నారు. ఈ రోజుకు మార్నింగ్ 5:30 గంటలకే స్టార్ట్ చేశారు. బ్రహ్మ ముహూర్తంలో బ్రహ్మోత్సవాలకి. అప్పటి నుండి ఏదో ఒక పూజ చేస్తూనే ఉన్నారు. ఇదైతే గరుడ వాహనము. అన్ని వాహనాలన్నీ బయట పెట్టుకున్నారు. ఇది సింహవాహనము, గజవాహనము. ఒక్కొక్క వాహనాల్లో గ్రీన్ సిటీ పురవీధుల గుండా ఊరేగిస్తారంట. ఇది కల్పవృక్షము వాహనాలు. ఇది హనుమంత్ వాహనము. ఇది సర్పవాహనము. వాహనాలన్నీ తయారు చేసి రెడీగా పెట్టుకున్నారు వీధుల్లో తిరగడానికి. ఇప్పుడిప్పుడే జనసాంద్రత పెరుగుతుంది. ఇదైతే ధ్వజస్తంభం. భక్తులందరూ శనివారం కావడం వల్ల పిండి దీపాలు, నువ్వుల దీపాలు అందరూ పెట్టుకుంటున్నారు. ఈ ధ్వజస్తంభం అయితే చాలా చూడముచ్చగా ఉంటుంది. ఇలా ఎత్తైన అంటిలో చుట్టూరు రేకు షెడ్డుతో ఇక్కడైతే భలే బాగుంటుందండి వాతావరణము. ఎదురుగుండా అయితే రాజగోపురం చూడండి. ఎత్తైన రాజగోపురము. ఇదైతే గనక శ్రీవారి పాదాలండి. ఇక్కడ టెంకాయ అదేనండి కొబ్బరికాయ కొట్టి లోపలిస్తారు. ఇది అమ్మవారి ఉద్యానవనము. చూసారా పచ్చగా ఎంత బాగుందో. ఇదైతే ఉత్తర ద్వార దర్శనముకు దారి. ఇటు సైడ్ యాగశాల. ఇప్పుడిప్పుడే వర్షాలు వచ్చడం వల్ల ఉద్యానం అంతా భలే పచ్చగా ఉందండి. ఇంకా బ్రహ్మోత్సవాలదైతే ఈ పూట ఇదేనండి. ఇంకా ఇంటికొచ్చేసరికి 12 అయిపోయింది. అందరి భోజనాలు అయిపోతున్నాయి. నా కోసం ఉంచారు వేడిగా రైసు. ఇది గోరు చిక్కుడుకాయ కొబ్బరి కూరండి. గోరు చిక్కుడుకాయ కూర చాలా బాగుంటుంది. కొబ్బరి వేసి వండితే అందులో పైపర్ ఉంటుంది. వారానికో లేతే 10 రోజులకో ఒక్కసారన్నా తినాలి. చాలా బలమైన కూర. ఇదైతే సగ్గుబియ్యం వడియాలు, అప్పడాలు, రసము. ఇవి ఇంకా పిల్లల కోసం నిన్న వండిన కూరలు కొంచెం బీరకాయ చికెను, గోంగూర చికెన్లు ఉంటే బయట పెట్టారు. ఇదైతే గుడిలో ఇచ్చిన ప్రసాదము. పెరుగు. ఇంకా పిల్లలు నానమ్మ ఇలా కట్ చేసి టీవీలో చూపించినట్టుగా ఈ ముక్కలన్నీ అలా కొయ్యవా అని అడిగితే ఇలాగే లైన్లుగా పెట్టి ఇలా కట్ చేసి ఇచ్చాను. వాళ్ళు నవ్వుకుంటూ బౌల్లో వేసుకుని తిన్నారు. చిన్న చిన్న పీసెస్ కదా, స్పూన్లో తీసుకోవడానికి కూడా బాగానే ఉన్నాయి. గట్టు మించి కింద వేసేస్తున్నాను అనుకోకండి. గట్టు ఇప్పుడే క్లీన్ చేశాను. ఇప్పటికే 12:30 అయిపోయింది. ఆకలేస్తుంది, భోంచేసేస్తాను. ఇంకా ముందుగాను దేవుడిది పులిహార ఇచ్చారు కదా గుడిలో, అది ప్రసాదం తీసుకుని తర్వాత బీరకాయ కూర, తర్వాత గోరుచిక్కుడుకాయ కూర, పెరుగు, రసము వీటితో భోజనం అయితే ముగించాను. మా తాతయ్య గోరుచిక్కుడుకాయ కూరలో పీచు పదార్థం ఉంటుందమ్మా, పొట్టంతా క్లీన్ అవుతుంది,
10 రోజులకోసారన్నా వండుకోవాలి అని చెప్పేవారు. అప్పట్లో ఎక్కువగానే వండుకునేవారు. ఇప్పుడు పిల్లలకి గోరుచిక్కుడుకాయ కూరలంటే నచ్చవు. కానీ వండే విధానం సరిగా ఉంటే గోరుచిక్కుడుకాయ కూర కొబ్బరి వేసి, ఆ గుంటూరు వాళ్ళు సంబార్ కారం అంటారు. ఆ పొడి చల్లితే చాలా టేస్ట్ ఉంటుందండి గోరుచిక్కుడుకాయి. ఇంక భోజనం అయిపోయిందండి. బాయ్ అండి.